హల్లెలూయా. ఇది నా ఉదయకాల సమయ దైవ కృపా వాక్కులు వింటున్నటువంటి మనందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, రండి వాక్యము చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. గమనించండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం. భయపడకము, నేను నీ దేవుడైనాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ప్రియులారా, ఏ భయము చేతను, ఏ దిగులు చేతను, ఏ అక్కర చేతను, ఏ ఇబ్బంది చేతను ఉన్న మిమ్మల్ని అందరిని బట్టి ప్రభు ఈ దినమున సూటిగా నీతో మాట్లాడుతున్న మాట, భయపడకము, నేను నీ దేవుడను, నిన్ను బలపరుస్తాను, నీకు సహాయము చేస్తాను, నీ యొక్క భయాన్ని తొలగిస్తాను, నీ యొక్క ప్రతి విధమైనటువంటి దిగులంతా తొలగిస్తాను, నీకు సహాయము చేయవాడనైనా నేను నీకు దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. నిశ్చయముగా ఆయన ఆదరణ ప్రభు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కావున ప్రియులారా, ఎలాంటి భయం అక్కర్లేదు, దిగులు పడమైన వచ్చిన పని లేదు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి మెరుగుపరచుటకు సమర్థమైన దేవుడు ఇది నీతో మాట్లాడుతున్నాడు. స్పష్టమైన మాట, భయపడకము, నేను నీ దేవుడై ఉన్నాను. దేవుడు ప్రతి భయాన్ని తొలగించే గొప్ప ధనదానికి ఇస్తున్నాడు. నిశ్చయముగా దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నువ్వు ఏ బలహీనత ఉండి దిగులు పడుతున్నావో ఆ దిగులంతయు నిశ్చయముగా ప్రక్కన పెడితే దిగులంతయు ఆయన మీద పెట్టండి. ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆ దిగులంతయు తీసివేసేవాడుగా ఉంటున్నాడు. సహాయము చేయవాడు నేనే, నేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును, నీతి అను నా దక్షిణ హస్తముతో ఆదుకొందునని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మన యొక్క ప్రతి భయాన్ని, ప్రతి దిగులను విడిచిపెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే నిశ్చయముగా ప్రభు మన భయాన్ని, ధైర్యమును అన్నీ తొలగించడం సమర్థుడని దీనివల్ల దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమమైన తండ్రి, స్తోత్రాలు, మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలయ్యా. భయపడకుడి, నేను మీ దేవుడైనాను వాగ్దానం చేస్తున్నాను. స్తోత్రాలు. దిగులు పడకుడి, నిశ్చయమైన మీకు సహాయం చేస్తాను వాగ్దానం చేసిన దేవా స్తోత్రాలు. మా భయాలను తండ్రి, మా దిగులను నిశ్చయంగా మీరు తొలగించి సమాధానం నెమ్మది దయచేసినందుకు మీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఏదైనా ఈ శ్రేష్టమైన మాట మా యొక్క జీవితంలో తండ్రి కార్యసిద్ధి కలిగిన సహాయం చేయమని నీకే మహిమా ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ప్రియులారా, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, శ్రేయభిలాషులకు ఇక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి విధంగా షేర్ చేయవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. హల్లెలూయా.